వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇక చిన్నగా ఆ పార్టీని మరలా గాలిలో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 2019 నుంచి 2024 దాకా ఏళ్ళు అరిగిపోయేటట్టు బటన్లు నొక్కి 129 సార్లు బటన్ నొక్కి నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో 3,29,000 కోట్లు జమ చేసిన ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారు జనం. కానీ జనం మమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు అని అంటే జనం ఆ 11 కూడా రాకుండా చేస్తారు. కాబట్టి ఎక్కడో మోసం జరిగింది అంటూ ఈ మోసే ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రతి వాడు ఓడిపోయిన తర్వాత ఆ ఆట ఆడేటప్పుడు నా లాగు జినిగిపోయింది, లేదంటే నేను ఇరగదీసేవాడిని అని చెప్తాడు. ఓడిపోయినోడంతా ఈవీఎంల మీద పడి ఆడటమే. వాడు గెలిచినప్పుడు నేను ఈవీఎంలతో గెలిచానని చెప్పడెవడు. ఇదే పరిస్థితి దేశమంతా కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రత్యేకం కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో మరలా ఇక రెచ్చిపోవడం ప్రారంభించారు. ముఖ్యంగా స్పీకర్ హోదా అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. ఇక స్పీకర్ పదవిలోకి ఎమ్మెల్యే నుంచి వచ్చినా ఆ పదవిలోకి వచ్చిన వారిని విమర్శలు చేయడం అనేది ప్రివిలేజెస్ కమిటీ చూస్తూ ఊరుకోదు. అయితే కేవలం సభలోనే కాకుండా సభ బయట చేసిన విమర్శలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కర్ణం బలరాంని 6 నెలల పాటు సస్పెండ్ చేయించారు. స్పీకర్ మాకు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సురేష్ రెడ్డి స్పీకర్గా ఉండేవారు. మాకు సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు, మా నోరులు నొక్కేస్తా ఉన్నాడు అని ఒక మాట కర్ణం బలరాం అద్దంకిలో సమావేశంలో మాట్లాడినందుకు కర్ణం బలరాం మీద 6 నెలల పాటు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సస్పెండ్ చేయించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజీ, ఆయన 6,000 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీకి 500 నుంచి 600 కోట్లు ఖర్చు అవుతుంటే ఆ మెడికల్ కాలేజీ కంటే 11 కోట్లు ఆయన రిలీజ్ చేసింది. ఆ గ్రాఫిక్స్ ఫోటోలు చూపించి ఈ స్పీకర్కి అసలు బుద్ధి ఉందా అంటూ రెచ్చిపోయారు. మరి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిగా. చంద్రబాబు నాయుడు చేతగానితనమా మెతక వైఖరా ఇలా వదిలేస్తే, కూటమి ప్రభుత్వం కనుక ఇలాగనే వైసీపీ నేతలను వదిలేస్తే మాజీ మంత్రి పేర్ని నాని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ స్థాయి అధికారితో బెదిరింపులకు దిగినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ వీడియోలు వచ్చి కొంచెం సోషల్ మీడియాలో కంపు అయిన తర్వాత చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఒక చిన్న కేసు నమోదు చేపిస్తారు. ఇదే విషయాన్ని పేరుని నాని అడిగితే ఇప్పుడు నా మీద 77 కేసులు పెట్టారు, ఇంకొక కేసు పెట్టుకొని నా ఎంటకి పీక్కోండి అని చెప్పేసి అన్నారు. రెడ్ బుక్లు అన్నీ రాస్తా ఉన్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాం అని నారా లోకేష్ యువకాలంలో ప్రతి మీటింగ్లో ప్రతి అడుగులో చెప్పుకుంటూ వెళ్ళాడు. కార్యకర్తలంతా నిజమే కావాలా, మమ్మల్ని మా మీద దాడి చేసిన వాళ్ళని, మా ఆస్తులు కాజేసిన వాళ్ళని, మా భూములు కాజేసిన వాళ్ళని, మమ్మల్ని తిట్టిన వాళ్ళని వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనుకున్నారు. వైసీపీ నేతలకి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అండ దొరికింది. ఒక్క కేసులో కూడా ఇప్పటికీ ఒక వ్యక్తిని కూడా జైలుకు పంపించిన పాపాను పోలేదు. ఏదో ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ ఒకడే కనబడతా ఉన్నాడు. ఇక సెక్సీ నటి ఆ సుందర అయితే ఇంతవరకు పోలీస్ స్టేషన్కి ఒక్కసారి ఆ విజయనగరం అయితే దర్శించింది, ఇంకంతే సంగతి వదిలేశారు. తిట్టకుండా తిట్టినా కూడా ఇక పేరుని నాని రెచ్చిపోతానే ఉన్నాడు. బియ్యం కుంభకోణంలో అడ్డంగా దొరికినా కూడా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుందాక కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకుండా 6 నెలల పాటు సాగదీశారంటే కూటమి అధికారం నడుస్తూ ఉందా, వైసీపీనే అధికారంలో ఉందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని సంకనాకించడంలో సిబిఎన్ని మించినోడు లేరు అని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తూ ఉన్నారు. అధికారం లేనప్పుడు కార్యకర్తలే నా దేవుళ్ళు, కార్యకర్తలే నా పార్టీకి
ఇంజను, రక్తం అంటూ రకరకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కార్యకర్తను పట్టించుకోకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోతా ఉంది ప్రతిసారి అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2015లో నంద్యాల మీటింగ్లో ఈ ముఖ్యమంత్రిని ఉరిదీయాలి అన్నప్పుడే మీరు యాక్షన్ తీసుకొని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు పరిస్థితి. ఉదాసీనత, చేతగానితనంగా అవతలడు భావించే అవకాశం ఉంది. ఉక్కుపాదం గనక మోపకపోతే ఎవరైతే పెద్దంగా గళం వినిపిస్తారో వారే వచ్చే ఎన్నికల్లో విజయ తీరాలు చేరతారు. నేను సౌమ్యుణ్ణి, నేను గౌతమ్ బుద్ధుణ్ణి, నేను ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవాలని ఎవడు అడగడంలా పిచ్చి పిచ్చి కూతలు కూసేవాడి గళాన్ని చట్టం అనే పదునైన ఆయుధంతో నొక్కి పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇష్టం వచ్చినట్లు కూతలు కూస్తున్నా, అసలు లెక్కలేనితనం అధికారుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఇక అందుకే టీడీపీ కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోయారు. ఇక వీళ్ళతో పెట్టుకుంటే మనల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతారని. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ ఇలాంటి విమర్శలు చేసిన వాళ్ళ మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతారు. అసలే బూతుల పార్టీ. ఏదో కొద్దిగా కొడాలి నాని అను, అనిల్ కుమార్ యాదవ్, రోజా కొద్దిగా సైలెంట్ అయ్యారు. మీరు ఇలాగే వదిలేస్తే, ఇలాగే ఉదాసీనత వ్యవహరిస్తే ఇక వైసీపీ నేతలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రప 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 గొర్రెల మేకల పీకల కోసినట్టు వస్తామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. ఇంత ఉదాసీన వైఖరి, ఇంత మెతక వైఖరితో గనక ముందుకు వెళ్తే భవిష్యత్తు అంధకారం టీడీపీది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎమ్మెల్యేలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అసలు ఎక్కడున్నారో తెలియదు, మంత్రులు మా చేతుల్లో ఏముందంటున్నారు, ముఖ్యమంత్రి ఏమో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడు అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. ప్రభుత్వం ఏ దిశగా వెళ్తా ఉంది? గడిచిన 2 నెలలుగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతా ఉంది. ప్రభుత్వం సంవత్సరం పాటు కసరత్తు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశం కల్పించారు. మంచి పథకం, మంచి పేరు వచ్చింది. అంతలోనే ప్రభుత్వం మీద మద్యం మకిలు వచ్చి పడింది. వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టి 3,600 కోట్లు దోచుకున్నారని సిటీతో విచారణ జరుపుతూ ఉండగానే ములకల చెరువు నకిలీ మద్యం వచ్చి పడింది. ఆఫ్రికాలో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యి ఆ మందుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవేశపెట్టారు ఆ తంబళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జి. ఎన్నికలకు ముందు అతని దగ్గర బాగా గోతాలు డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి టీడీపీ టికెట్ ఇచ్చారు, వైసీపీ నుంచి తీసుకొచ్చి. ఏమైంది ఇప్పుడు? అందుకే డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారు రాజకీయాలు చేసే బదులు వేలం పాట పెడితే పోయింది. ఇంక మిగతా వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు? యూత్ రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళకి రాజకీయాల్లోకి రావాలి అంటే పిలుపునివ్వడం పెద్ద మహాత్మా గాంధీ లాగా. ఎవడన్నా వస్తేనేమో నీకు డబ్బు లేదు, నువ్వు ఎన్నికల్లో పనికిరావు, 50 కోట్లు పెట్టకపోతే వాడు ఎమ్మెల్యే పనికిరాడు, 200 కోట్లు డబ్బులు తీయకపోతే ఎంపీ టికెట్ రాదు. అలాంటప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లని వాళ్ళని నేరుగా ఏలం పాట వేసి ఎవడు పాట పాడుకుంటే వాడికి ఇస్తే పోయింది. ఇప్పటికైనా వైసీపీ నేతల ఆగడాలను గనక అరికట్టకపోతే టీడీపీ కార్యకర్తలు సైలెంట్ అయిపోతారు. టీడీపీ కార్యకర్తలు సైలెంట్ అయిపోతే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో నేను చెప్పాల్సిన పని లేదు, ప్రజలే డిసైడ్ చేస్తారు. దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి.